హాయ్ హలో నమస్కారం, నేను మీ కుమార్ కొన్న. వెల్కమ్ టు మైనారిటీ మీకోసం యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎస్ఎస్సి కానిస్టేబుల్ అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం పోస్టులు వచ్చేసి 39,481 పోస్టులకు అయితే ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడెక్కడ డిఫెన్స్లో దేంట్లో జాబ్స్ ఉన్నాయి, తదితర వివరాలు, అర్హతలు ఏంటి వివరాలు ఈ వీడియోలో ముందు పూర్తిగా తెలియజేయగలను. కావున ముందు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాలని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పటివరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు చూసినట్లయితే ఎస్ఎస్సి అనగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఈ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది మొత్తానికి జీడీ కానిస్టేబుల్ జీడీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే పోస్టులు వచ్చేసి 39,481 పోస్టులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఈ నోటిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 6వ తారీఖు 2024 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, దీనికి అర్హులు ఎవరనగా వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు అర్హులు. అదేవిధంగా 23 సంవత్సరాల లోపు వారు మాత్రమే ఈ యొక్క పోస్టులకు అర్హులుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, వయస్సు. అదేవిధంగా క్వాలిఫికేషన్. ఓకే, క్యాండిడేట్స్ షుడ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఫర్ ఆర్గనైజ్డ్ బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ. ఏదైనా ఆమోదం పొందినటువంటి యూనివర్సిటీ నుంచి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి తప్పకుండా. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి అర్హత ఉందని ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ చివరి తేదీ ఎప్పుడు అనగా లాస్ట్ వచ్చేసి అక్టోబర్ 14వ తారీఖు దీనికి చివరి తేదీ. ఓకే, అక్టోబర్ 14వ తారీఖు చివరి తేదీ కాబట్టి ఆ లోపే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నాను. ఆ తర్వాత అవకాశం ఉండదు కాబట్టి అక్టోబర్ 14 ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలి. అదేవిధంగా దీనికి మనం అప్లై చేయాలంటే 100 రూపాయలు చలానా ఫీజు అయితే కట్టాలి. ఆన్లైన్ మోడ్లోనే అప్లికేషన్ కట్టినప్పుడే ఆన్లైన్ మోడ్లో 100 రూపాయలు చలానా అయితే కట్టాల్సి ఉంటుంది. అయితే ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి అయితే ఎలాంటి ఫీజు అయితే లేదు. ఓకే, ఇది వివరాలు. మిగతా విషయాలకు వచ్చినట్లయితే ఈ 39,481 పోస్టులు దేంట్లో ఇచ్చారనేది ఇక్కడ గమనించినట్లయితే మనం బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో వచ్చేసి 13,306 పోస్టులు మేల్ క్యాండిడేట్స్ కోసం అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2,348 పోస్టులు మహిళల కోసము రిజర్వ్ చేయడం జరిగింది. మొత్తము 15,654 పోస్టులు బిఎస్ఎఫ్లో రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, అదేవిధంగా సిఐఎస్ఎఫ్లో చూసినట్లయితే 6,430 పోస్టులు జెంట్స్ కోసం, అదేవిధంగా 715 పోస్టులు వచ్చేసి మహిళల కోసం రిజర్వేషన్ కేటాయించడం జరిగింది. మొత్తం వచ్చేసి 7,145 పోస్టులు సిఐఎస్ఎఫ్ దాంట్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిఆర్పిఎఫ్లో వచ్చేసి 11,299 పోస్టులకు అయితే మేల్ క్యాండిడేట్స్కి అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 242 పోస్టులు మహిళల కోసం రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మొత్తం 11,541 పోస్టులకు అయితే సిఆర్పిఎఫ్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్పిలో వచ్చేసి 819 పోస్టులు పూర్తిగా మేల్ క్యాండిడేట్ కోసమే ఈ యొక్క ఎస్ఎస్బిలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఐటీబీపీలో వచ్చేసి 2,564 పోస్టులు మేల్ క్యాండిడేట్స్ కోసం, అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్ కోసం అయితే 453 పోస్టులు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. మొత్తం 3,017 పోస్టులకు అయితే ఐటీబీపీలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏఆర్ కానిస్టేబుల్స్ వచ్చేసి 1,148 పోస్టులు వచ్చేసి ఆ మేల్ క్యాండిడేట్ల కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్ల కోసం 100 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అది మొత్తం 1,248 పోస్టులు ఏఆర్ కానిస్టేబుల్కి వచ్చేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్ఎఫ్లో వచ్చేసి 35 పోస్టులు మేల్ క్యాండిడేట్స్ కోసం, అదేవిధంగా ఫిమేల్కి ఎలాంటి పోస్ట్ అయితే లేదు. మొత్తం కూడా 35 పోస్టులు మొత్తం కూడా మేల్ క్యాండిడేట్ కోసమే ఇక్కడ కేటాయించడం జరిగింది. ఈ విధంగా ఉన్నాయి. మొత్తం చూసినట్లయితే మనం 39,481 పోస్టులకు అయితే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వారు ఈ యొక్క డిఫెన్స్లో ఉన్న అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు 10th క్లాస్ క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ సద్వినియోగం చేసుకొని మీ యొక్క ఉద్యోగ భవిష్యత్తు కోసం మీ ప్రణాళిక రక్షించుకొని ప్రతి ఒక్కరు తప్పకుండా జాబ్ కొట్టాలని కోరుకుంటున్నాను.
ఇంకా ఎవరైతే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇతరులకు షేర్ చేసినట్లయితే నాకు కూడా మంచిగా ఉంటుంది, నా ఛానల్ అయితే కొంచెం హైలైట్ అవుతుంది. తద్వారా నేను ఇంకా మంచి మంచి వీడియోలు అదేవిధంగా మంచి మంచి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు తప్పకుండా నోటిఫికేషన్ యొక్క వివరాలు మీకు తెలియజేసే విధంగా వీడియోస్ చేస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదములు.